నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శీతాకాలం వచ్చిందంటే ఏ గ్రామాన చూసినా, ఏ ఆలయంలో దర్శించినా దీక్షాధారులై, వణికించే చలిని లెక్క చేయక, మాలధారులై నల్లని వస్త్రాలతో స్వామి శరణం అయ్యప్ప శరణం లాంటి భక్తిపూర్వక స్మరణ చేస్తూ కనిపిస్తారు. అయ్యప్ప భక్తులు పడిపూజలు, భిక్ష పేరున అన్నదానాలు అయ్యప్ప ఆలయాల్లో విరివిగా చేస్తున్నారు ఆస్తికులు. అలా ఎంతో కోలాహలంగా కనిపించే ఓ వినూత్న రీతిలో నిర్మించిన అయ్యప్ప దేవాలయాన్ని ఈనాటి మన తీర్థయాత్ర కార్యక్రమంలో తిలకిద్దాం. శీతాకాలం మొదలైందంటే చలి మంచు పెరిగినట్లే 2 తెలుగు రాష్ట్రాలలో అయ్యప్ప మాల ధారణ, అయ్యప్ప భక్తుల సంఖ్య కూడా భారీ స్థాయిలో పెరుగుతుంది. అయ్యప్ప ఆలయాలు, శివాలయాలు ఉదయం నుండే అయ్యప్ప దీక్షాధారులతో ఎంతో భక్తి పారవస్యంతో కళకళలాడుతుంటాయి. తెలంగాణ జిల్లాలో నిర్మించిన 3వ అయ్యప్ప ఆలయంగా ప్రఖ్యాతిగాంచిన కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప ఆలయం భక్తులతో, అయ్యప్ప స్వాములతో ఎంతో ఆనంద భక్తి పారవస్యంగా గోచరిస్తుంది. 3 రోజుల పాటు జరిగే ఈ మండల పూజ ఉత్సవాలను ఎంతో వైభవంగా మొదలుపెట్టారు. కామారెడ్డి అయ్యప్ప ఆలయం ఎంతో వినూత్నంగా గోచరిస్తుంది. పురాతన ఆలయాల్లోలాగా ఎత్తైన గోపురాలు కనిపించవు, కానీ అనేక రకాల విశేషాలకు నెలవు ఈ అయ్యప్ప స్వామి ఆలయం. కామారెడ్డి శ్రీ అయ్యప్ప ఆలయంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ ఆఖరి 3 రోజులు విశేష మండల పూజలు నిర్వహిస్తున్నారు. దేవతల అనుగ్రహ ప్రాప్తికై వివిధ రకాల హోమాలు, ఈ ఆలయంలో సభక్తికంగా ఋత్వికులు హవనాలు నిర్వహిస్తారు. శ్రీ మహాగణపతి, మహాసుదర్శన హోమాలు మరెందరో దేవతలకు హోమగుండం ద్వారా ఆహుతులు అర్పించి వారిని ప్రసన్నం చేసుకునే కార్యక్రమం బహుభక్తి పారవస్యంగా కనిపిస్తుంది. కామారెడ్డి అయ్యప్ప ఆలయం పుష్పాలంకారాలతో పండగ వాతావరణాన్ని తలపింపచేస్తుంది. వేద మంత్రాలు ఆలయమంతా మారుమ్రోగుతుండగా భక్తులు ఎంతో భక్తి పారవస్యంతో హోమాలు నిర్వహిస్తుంటారు. సర్వ విఘ్నాలు తొలగిపోవాలని, ఆరోగ్య సమస్యలు తొలగాలని, వ్యాపార, వాణిజ్య, ఉద్యోగ విజయాలు సంప్రాప్తించాలని విశేష ఫలితాలను పొందే హోమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు కామారెడ్డి అయ్యప్ప స్వామి ఆలయ భక్తులు. కామారెడ్డి పట్టణంలో నిర్మించిన శ్రీ అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో నెలకొల్పిన వివిధ ఉపాలయాలకు తోడు 12 జ్యోతిర్లింగ దర్శనం స్మరణం ఓ ప్రత్యేక అనుభూతిని నింపుతుంది. అజ్ఞాన తిమిరాన విజ్ఞాన జ్యోతిక అయ్యప్ప కనిపించు యాత్ర. అజ్ఞాన తిమిరాన విజ్ఞాన జ్యోతి. కామారెడ్డి శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఎన్నో ఉపాలయాలు దర్శనమిస్తాయి. ప్రధాన ఆలయమైన శ్రీ అయ్యప్ప స్వామి ఆలయానికి ఎడమవైపున శ్రీరామ భక్తుడు, భూత ప్రేత పిశాచ బాధల నుండి భక్తులను కాపాడే శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఎంతో దేదీప్యమానంగా గోచరిస్తుంది. మరోవైపు గ్రహబాధలను తొలగించే నవగ్రహ దేవతా మండపం ఈ ఆలయంలో కొలువుతీరి ఉంది. ఆలయంలో ప్రశాంత వాతావరణానికి, స్వచ్ఛమైన గాలికి, మూలికా గుణాలను అందించడానికి దేవతా వృక్షాలు ఆకాశాన్ని చుంబిస్తున్నట్టుగా కనిపిస్తాయి. మేడి, అశ్వత్థ, శివలింగాల చెట్లు, వేప, పారిజాత వృక్షాల ఛాయలో భక్తులు సేద తీరుతుంటారు. కామారెడ్డి శ్రీ 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 అయ్యప్ప స్వామి ఆలయంలో ఓ ప్రత్యేక అనుభూతిని కలిగించే అంశం 12 జ్యోతిర్లింగ దర్శనం. దేశంలోని వివిధ ప్రాంతాలలో నెలకొని ఉన్న జ్యోతిర్లింగాల స్వరూపాలు ఇక్కడ వరుసగా గోచరిస్తాయి. ఈ 12 శివలింగ శ్రీమూర్తులను స్తుతించే స్తోత్రాలు ఇక్కడ నెలకొల్పారు. భక్తులు ఆయా జ్యోతిర్లింగాలను దర్శించి ఈ స్తోత్రాలను పఠించి పరమశివుని అనుగ్రహాన్ని పొందుతారు. సోమనాథ, మల్లికార్జున, మహాకాళ, అమలలింగ, వైద్యనాథ, భీమశంకర, రామేశ్వర, నాగనాథ, విశ్వనాథ, త్రయంబక, కేదారనాథ, కృష్ణేశ్వర అనే ఈ 12 శివలింగాలు ఎంతో శోభాయమానంగా భక్తులను అనుగ్రహిస్తుంటారు. కామారెడ్డి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ఉత్సవాల్లో భాగంగా స్వామిని సభక్తికంగా ఊరేగింపు చేస్తారు. అయ్యప్ప కరుణకై ఆలయమంతా మారుమ్రోగేలా భజన కార్యక్రమాలు జరుగుతాయి. 18 మెట్లతో కూడిన పడి జ్యోతులను వెలిగించి అయ్యప్ప స్వామికి భక్తులు తమలోని జ్యోతి స్వరూపాన్ని నివేదిస్తారు.
ఆ దృశ్యాలు భక్తులను పులకాంకితులను చేస్తాయి. కామారెడ్డి పట్టణంలో వేంచేసిన శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ అత్యంత శోభాయమానంగా సభక్తికంగా నిర్వహిస్తారు. 18 మెట్లు, 18 జ్యోతులు అంటే మనిషి జీవితంలోని 18 దశలను దాటి 18 జ్యోతులను వెలిగించి జ్యోతి రూపంలోని ఆత్మను అయ్యప్ప అన్న పరమాత్మకు అనుసంధానం చేసి ఉన్నత స్థాయికి చేరుతారు. అయ్యప్ప దేవాయ నమః. తమలోని వాసనా బలాలుగా సంతరించుకున్న దోషాలను దూరం చేసి పవిత్రాత్మలుగా తమను తీర్చిదిద్దిన అయ్యప్పకు పాదపూజగా పడిపూజలు నిర్వహిస్తారు. ఈ పడిపూజా కార్యక్రమాన్ని కనులారా దర్శించి ఆనందానుభూతిని మదినిండా నింపుకుంటారు భక్తులు. ఆనంద పారవశ్యంతో అయ్యప్ప భజనలు దిగ్దిగంతాలకు మారుమ్రోగేలా ఆలయంలో ఆధ్యాత్మిక తరంగాలను ఆకాశమంతా ప్రసరించేలా అయ్యప్ప భక్తులు భజనలు చేస్తారు. కామారెడ్డి పట్టణంలోని శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయానికి ప్రక్కనే నిర్మించిన కళ్యాణ మండపంలో పట్టణవాసులు ఎన్నో రకాల శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందరికీ అందుబాటులో ఉండేలా ఈ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అయ్యప్ప భక్తులకే కాదు, భక్తులందరికీ విశేష భిక్ష, ఉపాహారాలు దాతల సహాయ సహకారాలతో ఆలయ కమిటీ వారు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రక్కనే ఉన్న కళ్యాణ మండపంలో కామారెడ్డి పట్టణ ప్రజలు వివాహం మొదలు అనేక శుభకార్యాలు జరుపుకుంటారు. ఈ కళ్యాణ మండపంలో అయ్యప్ప భక్తులకు, అయ్యప్ప స్వాములకు భిక్ష, ఉపాహార, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. హరివరాసనం స్వామి విశ్వమోహన. కామారెడ్డిలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ రజతోత్సవాలలో భాగంగా అయ్యప్ప స్వామికి 6.5 కిలోల బంగారు పుష్పాలతో స్వర్ణాభిషేకాలు శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతి స్వామివారి ఆధ్వర్యంలో 2014 సంవత్సరంలో అత్యంత అద్భుతంగా నిర్వహించారు. అలాంటి మహోత్సవం మరెక్కడా జరగలేదంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. అయ్యప్ప స్వామిని మండల పూజ కార్యక్రమాలలో ఘనంగా ఊరేగింపు చేస్తారు. పుష్పాలంకారాలతో ఆధునిక వాహనాన్ని రథంగా చేసి గంభీర వాయిద్యాల నడుమ సుమంగళులు తెల్లని దుస్తులను ధరించి జ్యోతులను చేతబూని ఎంతో సుందరంగా ఊరేగింపు చేస్తారు. ఆ స్వామిని అనుసరిస్తూ అయ్యప్ప మాలధారులు, పట్టణంలోని ప్రజలు ఈ ఊరేగింపు మహోత్సవంలో పాల్గొని స్వామికి సేవ చేస్తారు. అయ్యప్ప స్వామి అనుగ్రహం, కరుణ, దయ మనందరిపై ప్రసరించాలని కాంక్షిద్దాం. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. కామారెడ్డి శ్రీ 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 అయ్యప్ప స్వామి దేవాలయ దర్శనం సాక్షాత్తు శబరిమల అయ్యప్ప దర్శనంగా భావిస్తారు ఇక్కడి భక్తులు. ఆ హరిహర సుతుని కృప, కరుణ, దయ మనందరిపై ప్రసరించాలని కోరుకున్నాం.